హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, పీఈటీ కట్ ఆఫ్ ఎంత, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత చూద్దాం. దానికంటే ముందు ఈ డేటా అనేది ర్యాంక్ మిత్ర నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఈ పీడిఎఫ్ కావాలంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. అందులో అప్లోడ్ చేస్తాను ఇది. ఓకేనా. ఇందులో మొత్తం అన్ని షిఫ్ట్లకు సంబంధించిన డేటా అనేది ఉంది. అంటే ఏ షిఫ్ట్కి ఎంత యావరేజ్ మార్క్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జోన్ వైజ్ ఎంతమంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదే అవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకేనా. మొత్తం అన్ని జోన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి కీ అనేది వచ్చింది కదా, మనకి స్కోర్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేసి చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన సికింద్రాబాద్కి మినిమం 60+ వచ్చిన వాళ్ళు అయితే ఒక 7,500+ ఉన్నారు. ఓకేనా. 70+ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం 2,300 ఇలా ఉన్నారు. ఓకేనా. 70+ వచ్చిన వాళ్ళు, మనకి 70+ వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళకి 60 దాటే కదా వస్తారు, అది మైనస్ చేసుకోండి. ఓకేనా. ఓవరాల్గా 60+ వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఉన్నారు, 70+ వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఉన్నారు. అంతే, కంగారు ఏం పడిపోవద్దు. మీకు సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సికింద్రాబాద్ అయితే చూద్దాము ఈ వీడియోలో. తర్వాత ఇంకెవరైనా చెన్నై కానీ భువనేశ్వర్ కానీ చేయమంటే అప్పుడు కామెంట్ చేయండి, అప్పుడు చేస్తాను. ఫస్ట్ పీఈటీకి వచ్చేసి మన యూఆర్కి చూద్దాము. సికింద్రాబాద్ జోన్కి యూఆర్కి వచ్చేసి చాలామంది క్వాలిఫై అయ్యారు యూఆర్ వాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేసి చూద్దాము. ఇది నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను, ఇదే ఫైనల్ అని కాదు. మనకి పీఈటీకి వచ్చేసి ఒక 70+ వస్తే మాత్రం క్వాలిఫై అవుతారు. పీఈటీకి వచ్చేసరికి ఫైనల్ కట్ ఆఫ్ అయితే మాత్రం ఒక 75 ఇలా రావాలి. 75 అంటే 75 దగ్గరలో, 70 to 75 ఈ మధ్యలో రావాలి ఫైనల్ కట్ ఆఫ్ అయితే. మీరు 70+ వస్తే మాత్రం కన్ఫామ్గా పీఈటీ క్వాలిఫై అయిపోతారు. ఓబీసీకి వచ్చేసరికి మీకు 68+ రావాలి. 68+ వస్తే మాత్రం, ఎందుకంటే యూఆర్కి ఓబీసీకి పెద్ద తేడా అనేది లేదు. ఎందుకంటే ఓబీసీ వాళ్ళు చాలా కాంపిటీషన్ ఉంది. ఓబీసీ అండ్ ఎస్సీలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. యూఆర్ కంటే ఎక్కువ ఉన్నా సరే ఆశ్చర్యపడవసరం లేదు, ఓబీసీలో అంత కాంపిటీషన్ ఉంది. అండ్ ఎస్సీకి కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఓకేనా. అందుకే పీఈటీ కట్ ఆఫ్ అనేది దాని దగ్గరలోనే ఉంటుంది, యూఆర్కి దగ్గరలోనే ఉంటుంది ఓబీసీది. అయితే పీఈటీ కట్ ఆఫ్ అనేది 68+ రావాలి. నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అయితే మాత్రం ఒక 72 ఈ రేంజ్లో రావాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి చూద్దాం. 65 వస్తే పీఈటీకి అనేది క్వాలిఫై అవుతారు. మీకు ఒక 69 ఈ రేంజ్లో వస్తే ఫైనల్ కట్ ఆఫ్లో ఉంటారు, ఫైనల్ మెరిట్లో. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి మనకి ఒక 60+ కానీ వస్తే మాత్రం 60+ వస్తే కన్ఫామ్గా మీరు పీఈటీకి అనేది క్వాలిఫై అయిపోతారు. ఓకేనా. మీకు ఫైనల్ మెరిట్లో అయితే 65 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. ఎస్టీకి వచ్చేసరికి అయితే మాత్రం ఒక 56+ అయితే మాత్రం వస్తే కన్ఫామ్గా క్వాలిఫై అవుతారు. మీరు ఫైనల్ మెరిట్లో ఉండాలంటే ఒక 60-61 ఈ రేంజ్లో ఉండాలి. 61 అయితే సరిపోతుంది. సిసిఐ కేటగిరీకి అయితే మనకి రన్నింగ్ అయితే ఉండదు. సిసిఐ కేటగిరీకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే మాత్రం మీకు చెప్తున్నాను, ఒక 45+ కానీ వస్తే మాత్రం మీరు ఫైనల్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అయితే ఉంది, కానీ మీరు ఒక 45+ మార్క్స్ అనేవి వస్తే మాత్రం మీరు కన్ఫామ్గా మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. 45 to 50 ఈ రేంజ్లో చూసుకోండి, ఈ మధ్యలో. ఓకేనా. సిసిఐ కేటగిరీ
అది ఈ వీడియోలో. మీరైతే మాత్రం ఈ మార్క్స్ వస్తే మాత్రం మీరు హ్యాపీగా రన్నింగ్ అనేది పీఈటీ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి పీఈటీకి అయితే మాత్రం ఎక్కువ టైం అయితే ఉండదు. మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక 20 డేస్లో పెట్టేస్తారు పీఈటీ అయితే. ఒక లాస్ట్ టైం అలాగే పెట్టేస్తారు ఒక 20 డేస్లోనే. మీకు రిజల్ట్ ఈరోజు వచ్చిందంటే ఒక 20 డేస్ తర్వాత మీకు పీఈటీ అనేది పెట్టేస్తారు. మీకు టైం అయితే ఉండదు. ఓకేనా? కాబట్టి ఎవరైనా మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా కట్ ఆఫ్, అది దాటి ఎవరైనా ఉంటే మాత్రం హ్యాపీగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అప్పటికప్పుడు వేసేద్దాం రన్నింగ్ అంటే వేయలేరు. నేను చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ మీద. నేను కూడా అలానే అనుకున్నాను, కానీ వేస్తాను పర్వాలేదు. 20 డేస్ ప్రాక్టీస్ చేసి వేస్తాను రన్నింగ్ అయితే. నాకు కూడా అప్పుడు హోప్స్ లేవు. రిజల్ట్ వచ్చిన తర్వాత వేద్దాము అది ఇది అనేసి అనుకున్నాను. రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అయ్యాను పీఈటీకి. రన్నింగ్ వేస్తాను 20 డేస్ ప్రాక్టీస్ చేసి. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో 0.9తో పోయింది. మరి ఏం చేద్దాము. అయితే మీరు ఆ మిస్టేక్ అయితే మాత్రం చేయొద్దు. ఎవరైనా ఈ స్కోర్లు అనేవి దాటితే మాత్రం కన్ఫామ్గా మీరు హ్యాపీగా పీఈటీకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలామంది కామెంట్ చేస్తున్నారు చెన్నై అండ్ భువనేశ్వర్ చేయమని. ఎవరైనా ఆ జోన్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.